అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. గణిత ప్రపంచాన్ని తన మేధస్సుతో శాసించిన ఒక సాధారణ వ్యక్తి కథ ఇది. ఆయనే శ్రీనివాస రామానుజన్. ఆయన జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. పేదరికం, చదువుకోవడానికి సరైన వసతులు లేకపోవడం, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం ఇలాంటివి ఒకరి భవిష్యత్తును నిజంగా నిర్ణయిస్తాయా? చాలామంది విద్యార్థుల మనసులో మెదిలే ప్రశ్న ఇది కదా. అయితే ఈ ప్రశ్నకు సమాధానమే శ్రీనివాస రామానుజన్ జీవితం. ఒక సాధారణ విద్యార్థి ప్రపంచమంతా గుర్తించే గొప్ప గణితశాస్త్రవేత్తగా ఎలా ఎదిగారు? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఆ ప్రయాణం గురించే మనమిప్పుడు చూడబోతున్నాం. సరే, ఆయన కథలోకి కొంచెం లోతుగా వెళ్దాం. 1887లో తమిళనాడులోని ఈరోడ్లో ఓ సాధారణ పేద కుటుంబంలో పుట్టారు రామానుజన్. అసలు విషయమేంటంటే, స్కూల్లో చదువు పెద్దగా ఎక్కేది కాదు. చాలాసార్లు పరీక్షల్లో ఫెయిలయ్యారు కూడా. అయినా సరే ఆయన ఆగిపోలేదు. పాత పుస్తకాలు, తన సొంత నోట్స్తోనే మ్యాథ్స్ని ఆయనే సొంతంగా నేర్చుకున్నారు. చూశారా ఎంత పట్టుదల! దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఒక్కటే: మార్కులు, గ్రేడ్లు ఇవి నిజమైన తెలివితేటలను ఎప్పుడూ కొలవలేవు. వాటికంటే ముఖ్యమైంది నేర్చుకోవాలన్న తపన. అదే కదా అసలైన మేధస్సు అంటే. ఆయన నేర్చుకున్న విధానం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరూ చెప్పకుండానే పాత పుస్తకాలతో, తన ఊహాశక్తితో సొంతంగా నేర్చుకున్నారు. ఎలాంటి గైడెన్స్ లేదు, సపోర్ట్ లేదు. అయినా అలుపెరగకుండా పనిచేశారు. ఆయన కనిపెట్టిన కొన్ని గణిత సూత్రాలు అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదంటే నమ్మండి, అవి ఆ కాలం కన్నా ఎంతో ముందున్నాయి. ఆయన పద్ధతిని మనమొక సింపుల్ ఫార్ములాగా మార్చుకోవచ్చు. అంకితభావం అంటే డెడికేషన్, దానికి జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ. ఈ రెండూ కలిస్తే వచ్చేవి అసాధారణ ఫలితాలే. ఇది కేవలం రామానుజన్ గారి కథ మాత్రమే కాదు, ఎవరైనా సరే అనుసరించగల ఒక విజయ సూత్రం. మరి ఇంతటి ప్రతిభ ప్రపంచానికి ఎలా తెలిసింది? ఆ జర్నీని కొన్ని స్టెప్స్గా చూద్దాం. ముందుగా తన పరిశోధనలన్నిటినీ బ్రిటిష్ గణితవేత్తలకు ఉత్తరాల ద్వారా పంపడం మొదలుపెట్టారు. అప్పుడే ప్రముఖ గణితవేత్త జీహెచ్ హార్డీ దృష్టిలో పడ్డారు. వెంటనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గణితశాస్త్రానికి చేసిన సేవ అద్భుతం. అంతే. ఆయన ప్రయాణం మనకు మరో ముఖ్యమైన సూత్రాన్ని నేర్పుతుంది. అదేంటంటే, టాలెంట్కి పట్టుదల తోడవ్వాలి. దానికి సరైన మార్గదర్శకత్వం కూడా దొరికితే ప్రపంచ గుర్తింపు ఖాయం. రామానుజన్ జీవితమే దీనికొక పర్ఫెక్ట్ ఉదాహరణ. రామానుజన్కు గణితం కేవలం అంకెలు, సమీకరణాలు కాదు, అంతకంటే ఎంతో ఎక్కువ. ఆయన ఒకసారి ఏమన్నారంటే, నాకొక సమీకరణంలో దేవుడి ఆలోచన కనిపించకపోతే ఆ సమీకరణానికి అర్థమే లేదు. ఈ ఒక్క మాట చాలు ఆయన తన పనిని ఎంత భక్తితో, ఎంత తపనతో చేశారో అర్థం చేసుకోవడానికి. సో, రామానుజన్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠాలు ఏంటి? దీన్నే మనం రామానుజన్ మైండ్ సెట్ అని పిలుచుకోవచ్చు. అవేంటంటే, ఫస్ట్, మన బ్యాక్గ్రౌండ్, మన దగ్గరున్న వనరులు ఇవి సెకండరీ మాత్రమే. సెకండ్, మన మీద మనకున్న నమ్మకం, మనకున్న ప్యాషన్, అవే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఇక ఫైనల్గా హార్డ్వర్క్, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి, ఈ రెండూ ఉంటే చాలు, ఎలాంటి అడ్డంకినైనా దాటేయొచ్చు. అందుకే ఈరోజు ఎదురయ్యే వైఫల్యాల గురించి అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవే రేపటికి మన బలాలుగా మారతాయి. రామానుజన్ జీవితం మనకు ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తుచేస్తుంది. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. తదుపరి రామానుజన్ ఏదో పెద్ద యూనివర్సిటీ క్లాస్రూంలో పుట్టడు. సరైన ఆలోచనా విధానంలో పుడతాడు. ఆ స్ఫూర్తిని మనందరిలో రగిలించుకుందాం.